లాస్ట్ షాట్లో జూ పార్క్కి వెళ్ళామని చూపించాను కదండి. సో అదే రోజు ఇంకా జూ పార్క్ అయిపోయిన తర్వాత మేమైతే చార్మినార్కి వచ్చేసాము. చార్మినార్కి వచ్చాక ఒక 10 నిమిషాలు నిత్య బాగానే ఉంది. ఇంకా దాని తర్వాత ఫుల్ నిద్రపోయిందనమాట. చార్మినార్ పైకి ఎక్కేటప్పుడు కూడా వాళ్ళ డాడీ పాపం దాన్ని భుజం మీద వేసుకుని ఎక్కించారు. చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా ఎక్కువ షాపింగ్ అదంతా ఏమీ చేయలేదండి. జస్ట్ ఒక 2 minutes ఏమో అలా చూసేసి ఇంకా వెళ్ళిపోయి నెక్స్ట్ డే వద్దామని చెప్పేసి దాని తర్వాత ఇంకా హుసేన్ సాగర్కి వెళ్ళి ఇంకా నెక్స్ట్ డే ఏం చేసామంటే గోల్కొండ అదంతా తిరగడం ఇబ్బంది అయిపోతుందని చెప్పి నిత్యాన్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వదిలేయడం చాలా మంచి పని అయిందండి. ఎందుకంటే ఫుల్ ఎండ అనమాట. దానికి ఇంకా గోల్కొండ అదంతా ఎక్కి ఓపిక కూడా మేబీ ఉండదేమో అని చెప్పేసి ఇంకా మేమైతే తీసుకెళ్ళలేదు. ఈ గోల్కొండ అయిపోయిన తర్వాత అగైన్ మేము మళ్ళీ చార్మినార్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసాము. ఇంకా రోజు నైట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు కొంచెం షాపింగ్ అయితే చేశాను నిత్యకి. స్ట్రీట్ షాపింగ్ కాదులేండి, మాల్లోనే తీసుకున్నాను. ఎందుకంటే నాకు స్ట్రీట్ షాపింగ్లో నిత్యకి సంబంధించి ఏమీ అంతగా దొరకలేదు. అవి ఏంటనేది నెక్స్ట్ షాట్లో నిత్య చూపించేసింది.